హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు. అదిరేటి రుచుల్లో ఇవాళ అదిరిపోయే ముక్క ఆవకాయ కలిపేస్తున్నా. మెయిన్ పచ్చడి పెడతాం కదా, ఆవకాయ పచ్చడి, దానిలాగానే ముక్క ఆవకాయ పెట్టాను, కొలతలతో సహా పెట్టాను. చూద్దాం రండి. సో దానికి ఏం చేశానంటే ఫస్ట్ నేను నువ్వుల నూనె, పల్లి నూనె కలిపి తీసుకుంటా అండి నేను ఎప్పుడైనా సరే. దానివల్ల ఏంటంటే ముక్క మెత్తబడకుండా ఉంటుంది, స్మెల్ రాకుండా ఉంటుంది. అండ్ దెన్ ఆవకాయ ఒక కమ్మని వాసన వస్తుంది అనమాట. కారం కూడా కలర్ నిలబడుతుంది. సో అందుకోసం నేను పల్లి నూనె, నువ్వుల నూనె కలిపి తీసుకున్నాను. దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి వెల్లుల్లి ఫ్రై చేసి పెట్టుకున్నాను చూసారా. ఇదేంటంటే ప్రీమిక్స్ కోసం రెడీ చేసుకుంది, ఆవకాయ ప్రీమిక్స్ కోసం. దీనిలో ఊరికనే కొంచెం వేస్తున్నాను. ఇది ఒక 2 టీ స్పూన్స్ వేసాను. ఇంగువ ఒక 1 టీ స్పూన్ వేసాను. దీన్ని మంచిగా కలిపి మనం పచ్చళ్ళలో కానీ వెల్లుల్లి తీసి పెట్టుకున్నాను కదా, అది హాఫ్ బౌల్ అండి. నేను ఏ ముక్కలు అయితే తీసి పెట్టుకున్న బౌల్లో కొలత అనమాట. ఆ కొలత ఏంటనేది మీకు తర్వాత చెప్తాను. బస్ దీన్ని పక్కకు పెట్టేశాను. ఇప్పుడు మెయిన్ బౌల్ వచ్చింది. ముక్కలు 5 బౌల్స్ ఉన్నాయండి. 5 బౌల్స్కి కొలత ఇందాక హాఫ్ బౌల్ వెల్లుల్లి వేసేసాం కదా, 1 బౌల్ ఫుల్గా నిండుగా అనమాట కారం వేసేయాలి. ఆ తర్వాత ఆ బౌల్లో 90% అంటే పూర్తిగా కాకుండా కొంచెం 10% తక్కువ బౌల్లో మంచిగా రాళ్ళు ఉప్పు, దంచిన ఉప్పు వేసుకోవాలి. అండ్ 1 టీ స్పూన్ పసుపు, ఆవపిండి కూడా అంతే. కారం ఎంత వేసామో ఇంచుమించు అంతే ఆవపిండి వేయాల్సిందే. 1 బౌల్ ఫుల్ పసుపు. ఆ తర్వాత మెంతిపిండి 1/8 బౌల్ అండి. మనం తీసుకున్న బౌల్లో 1/8 అడుగుకి ఎక్కడో ఉండాలి. అన్నీ వేసి మంచిగా కలిపేసి ఇదిగోండి మనం పెట్టుకున్న పోపు కూడా చల్లారిపోయింది, అది కూడా కలిపేసి కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేస్తే ఉప్పు కారం ఏం చూసుకునే పని లేదండి. ఇంకా ఇది మనం ఎందుకంటే కొలతల ప్రకారం చేసాం కాబట్టి. దట్స్ ఆల్ అండి, అయిపోయింది పచ్చడి. ఇంకా దీన్ని సీసాకి ఎత్తటమే తరువాయి.